హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ అయితే సాటర్డే రోజు వ్లాగ్ అండి. అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ వ్లాగ్లో అయితే మేము ఒక మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా అదైతే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఈ 8 ఇయర్స్లో మేమిద్దరం కలిసి వెళ్ళిన థర్డ్ మ్యారేజ్ అయితే ఇదేనమాట. ఇన్విటేషన్స్ బోల్డ్ వస్తాయి. మ్యాక్స్ మా హస్బెండ్తో వెళ్ళడం కలిసి కుదరదు అనమాట. సో మా తోడికోళ్ళ వాళ్ళతో, మా పేరెంట్స్తో, కొలీగ్స్తో వీళ్ళతో కలిసి అయితే వెళ్తూ ఉంటాను. అండ్ మా పిల్లల్ని తీసుకొని ఇట్లా షార్ట్ కట్ వే ఉంటే ఆటో ఎక్కే చోటకి ఇంక ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాము. హాయ్ చెప్తా ఉన్నారు. అండ్ వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఎవరి ఫంక్షన్కి వెళ్ళాము ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే ముందైతే లంచ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. అండ్ ఆల్మోస్ట్ 3 o'clock అట్లా అవుతుంది టైము. ఇంకా లంచ్ లేట్ అయిపోయిద్దని చెప్పేసి లంచ్ సెక్షన్ దగ్గరికి వచ్చి ముందు ఇట్లా కొద్దిగా రష్గానే ఉండింది. నుంచున్నాం కాసేపు, ఇంక అట్లా వెయిటింగ్. సో లంచ్ ఫినిష్ చేసేసుకొని అప్పుడు పెళ్ళైన కొత్త జంటని, న్యూ కపుల్స్ని కలిసి విషెస్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ ఇద్దరమే సింగిల్స్ అయితే చక్కగా ముందు వాళ్ళని కలిసి కాసేపు చిట్ చాట్ పెట్టేవాళ్ళం. బట్ పిల్లలు ఉన్నారు కదా, లంచ్కి లేట్ అయిపోయిందని ముందు లంచ్లో కూర్చున్నాం అన్నమాట. అండ్ మెనూ వచ్చేసి బ్రెడ్ హల్వా, గోంగూర, అండ్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పులావ్, పెరుగు చట్నీ, కట్ట. అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. లంచ్ అయితే అలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా న్యూలీ మ్యారీడ్ కపుల్ని అయితే విష్ చేసామన్నమాట. అన్నయ్య పేరు వచ్చి రవి అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఇంకా ఫంక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ టు హోమ్ అన్నట్టు ఇంకా స్కూటీ మీద అయితే వచ్చేస్తూ ఉన్నాము. అప్పుడు టైం వచ్చేసి 4 అట్లా అవుతుంది. సో వెదర్ కూడా కొద్దిగా కూల్ అయిందనమాట. ఇంక గాయ్స్ పెళ్ళికి అయితే వెళ్ళొచ్చేసాము. ఇంకా వెళ్ళొచ్చాక షార్ట్ వీడియోస్కి రీల్స్ అయితే నేను మా హస్బెండ్ తీసాము. టయర్డ్ అయితే అయిపోయాం అనమాట ఇద్దరం. ఎలా ఉంది? కోన్ డిజైన్ బాగుందా? ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు స్నాక్స్ కోసం మ్యాంగో కట్ చేసి ఇమ్మంటే పీల్ ఆఫ్ చేసేసి మొత్తం మ్యాంగో అయితే చిన్న పీసెస్ ఇలాగా కట్ చేసి ఇచ్చేస్తే ఇంకా 4కి వేసుకొని తినేసారనమాట. మ్యాంగోస్ ఈ ఇయర్ అయితే సరిగ్గా ఏమి ఎంజాయ్ చేయలేదు, ఏంటో తినాలనిపించలేదు. అండ్ సమ్మర్ కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. ఫుల్లీ రెయిన్స్ అనమాట మా విజయవాడ సైడ్. సో ఎండ ఎప్పుడు వస్తుందో తెలీదు, వాన ఎప్పుడు వచ్చిద్దో తెలీదు. సో అట్లా వాన అయితే ఒక 10 days ఎరగదీసింది వరుసగా. ఇంకా తర్వాత అయితే ఎండలు వస్తూ ఉన్నాయి. ఏ వెదర్ ఉన్నా కొద్దిగా బాధే అనమాట. మరీ హెవీగా రెయిన్స్ పడినా బాధే, అండ్ ఎక్కువగా ఎండలు ఉన్నా కూడా బాధే. ఏది తట్టుకోలేమన్నమాట మ్యాక్స్ మన హ్యూమన్ బీయింగ్స్. సో అదనమాట. ఇంకా ఈ వ్లాగ్లో అయితే ఈవినింగ్ వరకు అయితే షేర్ చేశాను. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు. ఈ వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ ఇంకా మా పిల్లలకి మ్యాంగోస్ కట్ చేసి ఇచ్చేసి ఇంకా నేనైతే నా బూస్ట్ని అయితే తాగాను అనమాట. నాకైతే టీ చాలా ఇష్టం, తెలుసు కదా, చాలా ఎడిక్ట్ అయిపోయాను టీకి. అసలు రోజుకి 10 to 12 times అయితే తాగుతాను. అంటే వేరే యూట్యూబ్ ఛానల్లో టీ కూడా మెయిన్ రీజన్ అంట, అంటే వన్ ఆఫ్ ది రీజన్ అంట పొట్ట పెరగడానికి. సో కొద్దిగా తగ్గించాను, అంటే 6 times అట్లా తాగుతున్నానులేండి. ఇంకా మ్యాక్స్ అది కూడా మానేయాలి. ఇంకా టీ తాగాకైతే నైట్ డిన్నర్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. వైట్ రైస్, చికెన్ గోంగూర కర్రీ, నెక్స్ట్ డేకి దోశ బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ది కొద్దిగా సాంబార్ ఉండింది. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.